డైరెక్ట్గా వచ్చి రోజు మీతోని వాస్తవాలు చెప్తాము, ప్రజలకి ఈ విషయాలు తెలియజేస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మేము చెప్పాం కదండి, మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిస్కస్ చేసుకుని మేము చెప్తాము. ఆ రోజుకి మా విధానం ఇది. అందులో ఇక్కడ శాసన రాజధాని పెడదామని ఇక్కడ వచ్చి తయారు చేద్దామని అనుకున్నాం. ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మీద డిస్కస్ చేసుకొని మేము చెప్తాం. అదే చెప్పాను అందుకు వచ్చి చెప్పాను. నేను ఆ రోజు కూడా 1,19,000 కోట్ల రూపాయలతో వచ్చి ఈ అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ పెట్టారు. రోడ్లకి, సచివాలయానికి, అలాగే హైకోర్టుకి, అలాగే శాసనసభకి పెట్టారు. పెట్టి ఆ రోజుకి ప్రభుత్వం నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సిఆర్డీ నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఆ 6,000 కోట్లలో కూడా 2,000 కోట్లు వచ్చి బాండ్స్ రూపేనా, 2,000 కోట్లు వచ్చి స్టేట్ బడ్జెట్లోను, ఇంకో 2,000 కోట్లు వచ్చి బకాయిలు. అంతే ఆ రోజుకి ఆయన ఖర్చు. అది చూసాం. 1,19,000 కోట్లు ఈ 3 సంవత్సరాలు 6,000 కోట్లు ఖర్చు పెడితే ఇదంతా ఖర్చు అవ్వాలండి, ఇదంతా కట్టాలంటే ఇంకొక 5-6 సంవత్సరాలు పడుతుంది. అంటే దీనికి 3 లక్షలు 4 లక్షల కోట్లు కావాలి. మనకు అంత ఆర్థిక స్తోమత ఉందా మన ప్రభుత్వానికి అనేది ఆలోచన చేసుకొని డిస్కస్ చేసుకున్నప్పటికీ ఒక 6 నెలలు 8 నెలలు అయింది. అప్పటికి వచ్చి వాళ్ళు ఏదో చూడడానికి ఇటు వస్తా అన్నారు. వాళ్ళు వస్తాంటే చూసుకొని నాతో ఎవరో మీలాంటి పత్రికా సోదరుడు అడిగారు నాకు ప్రెస్ కాన్ఫరెన్స్ లో, ఏం చూస్తారా ఇక్కడ ఏముందయ్యా చూడడానికి, వాళ్ళు ప్రభుత్వంలో 6,000 కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి 1,19,000కి కనీసం ఒక 20-30,000 కూడా ఖర్చు పెట్టలేండి, 6,000 ఖర్చు పెట్టిన దానికి ఏం చూస్తుంది, ఇది మా సైడ్ ఉన్న నాన్ లాగా సామెతలాగా ఏముంది వల్లగాల శ్మశానంలాగా ఉంది, ఇక్కడ ఏం చూస్తారా వీళ్ళు వచ్చేది అని చెప్పాను. ఆ రోజు నేను అనలేదే, సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను మొత్తాన్ని నేను శ్మశానం అనే ఉద్దేశం నాది కాదు. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తాను, రేపు అది చెప్తాను. నా ఉద్దేశం అది కాదు, ఆ సందర్భం అది. అదే మళ్ళీ చెప్పాను. ఆ సందర్భం ఇప్పుడు ఎందుకు వచ్చింది, బడ్జెట్ దీని రిలేటెడ్ ఏంటి అంటే డైవర్ట్ చేయడానికి కదా. ఆ నేపథ్యంలో చెప్పాం. మరి 11,500 రూపాయలు ఎందుకైంది స్క్వేర్ ఫుట్కి. ఇది ఎప్పుడు రేటు 7 సంవత్సరాల కింద రేటు, 7 సంవత్సరాల కింద. అంటే ఆ రోజుకి ఈ రోజుకి అంటే ఇవాళ అయితే 20,000 అవుద్ది. ఆలోచించేయండి ఏ రకంగా దోపిడీ జరిగిందో, ఏ రకంగా జరిగే ఆ రోజు కార్యక్రమాలు అనేవి. సో ఏదైనప్పటికీ కూడా మా ఉద్దేశం, మనందరం కూడా ప్రజలతో బాధ్యతగా వచ్చాం కాబట్టి, ప్రజలకి మనందరం కూడా జవాబుదారీతనంలో ఉన్నాం కాబట్టి మా బాధ్యత మేము నిర్వర్తనం మేము చేస్తున్నాం. కానీ ఇవాళ అధికార పక్షం బోల్డో చేస్తూ ఏదైనా అడిగితే మమ్మల్ని పాసింగ్ నిమాలు చేస్తూ బురద జల్లడానికి ప్రయత్నం చేస్తుంది. ఎంక్వైరీ ఏమంటే ఎంక్వైరీకి దాని దర్యాప్తు జరపమంటే దర్యాప్తు జరపడానికి తయారీగా లేదు. ఇది ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నారు. ఎవరు రాశారు, ఎందుకు రాస్తారండి, ఎందుకు రాస్తారు? వైఎస్ఆర్సీపీ తరఫున రాస్తే మాత్రం ప్రభుత్వం వాళ్ళదే కదా. అవన్నీ ఎనానమస్ లెటర్ కన్సిడర్లో తీసుకుంటారా? బొత్స పేరుని రాస్తే ఎలవేపుగా బాధిక మనిషిగా రాశాడు. లేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రాస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాశారు. ఎవరో రాస్తే వాటన్నింటినీ తీసుకోలేదు. మా లెటర్ మా పార్టీ విధానం ఇదేని చెప్పి అని రాస్తే తీసుకుంటారు. అది లేని దానికి ఇలాంటి పాత నిర్మాణాలు చేస్తూ దాన్ని బురదల్లడానికి ప్రయత్నం చేస్తే ఎలాగండి? చేతకాని వాడు అంటే ఆ మధ్యలో మా మధ్యలో బాగా వాయించలేదు, లేకపోతే నేను బాగా గెంతేవాడిని అంటారా? అలా ఉంది చూస్తే ఇది కరెక్ట్ కాదు కదా. హౌసింగ్ వ్యవహారంలో కూడా చర్చ జరిగింది. మీరు 5 ఏళ్లలో 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే దాంట్లో కనీసం 6 లక్షలు కూడా కట్టలేదని మంత్రి పార్థసారథి కూడా కట్టాము. ఆయన నోటితో చెప్పాడు 6,50,000 కట్టారు, 6,50,000 కట్టారు, ఇంకా మిగతా వచ్చి దశలో ఉన్నాయని ఆయన చెప్పాడు. అక్కడ జరిగిన చర్చ ఏంటంటే
పార్సాది గారు వచ్చి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 19, 20, 25, 24 సంవత్సరంలో, అంతకుముందు 14, 19 ఉన్న కట్టి నీళ్ళకి వచ్చి బిల్లు ఇవ్వలేదు అనేది ఆయన తాలూకా ఆయన ఎత్తిన అలిగేషన్. దానికి మేమేం చెప్పామంటే, మాకు తెలిసి మా నియోజకవర్గంలో ఆయన కూడా మంత్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ అయిన ఇంటికి అన్నిటికీ ఇచ్చారు. ఏదైతే కట్టేసి శాంక్షన్ అవ్వకుండా నాకు బిల్లు ఏదైతే అడిగారో వాళ్ళకి మాత్రం ఆ రోజు ఇవ్వడానికి తయారు, ఎందుకంటే అదొక స్కామ్ కింద అయిపోతుంది. కాబట్టి దానికి మాత్రం ఆపింది మాత్రం వాస్తవం మా నియోజకవర్గంలో కూడా జరిగాయి అనేది నీ నియోజకవర్గం జరిగింది. శరత్ గారు ఒకసారి ఆలోచన చేయండి, చూడండి అని చెప్పాం. అది జరిగింది. ఓకేనా? పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ తిట్టమని స్టేట్మెంట్ ఇచ్చారని ఆయన. అయ్యో, నా మాట ఏంటవా, వాళ్ళు పత్రికల్లో రాస్తారు, మీ టీవీలో చూపెడతారు, ఇలాంటి 2-3 టీవీల్లోనూ. దానికి సమాధానం చెప్పండి, ఏం చెప్తాను చెప్పు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ లేదు ఆయన ఇచ్చినట్టుగా ఈ అధికారి, నేను అధికారి చెప్పను, ఓ పోలీస్ అధికారిని చెప్పను, ఇగో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అధికార స్టేట్మెంట్ ABCD లేదు ఓ టీవీలో ఆయన తాలూకా అప్పుడు చెప్తాము. అంతేగాని చెప్పకుండా ఓలతో రాసుకొని దానికి ఆన్సర్ చేయమంటే ఎలా చేస్తామండి? ఇది ధర్మం. అది మీరు అడగకూడదు, మేము అలాంటి వాడికి మేము రెస్పాండ్ అవ్వకూడదు. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు తెలుసు కాబట్టి మనకి ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారో